ఫైనల్లీ నా ఫ్రెండ్ అంబికని మీట్ అయిపోయాను. ఐయామ్ సో హ్యాపీ ఫర్ థట్. నా వల్లే పాపం చాలా సార్లు ప్లాన్ క్యాన్సెల్ అయింది. బట్ అయినా నువ్వు చాలా ఓపికగా వెయిట్ చేసావు. థాంక్స్ ఎ లాట్ ఫర్ థట్. ఇంకా మేమిద్దరం ఫుడీస్ కాబట్టి మేము కలిసే స్పాట్ గూడా మంచిగా ఫుడ్ ప్లేస్ అయ్యుండాలి అని చెప్పేసేసి బార్బిక్యూ నేషన్‌లో మీట్ అయ్యామనమాట. అంబికకి ఇలా ఫస్ట్ టైమ్ అనమాట కిడ్నీ తీసుకొని బయటికి రావడము. నేనైతే యూట్యూబ్ వల్లో, లేకపోతే స్టోర్ వల్లో అప్పుడప్పుడు బయటికొస్తూనే ఉంటా పిల్లల్ని తీసుకొని. వై? బికాజ్ ఒక్కొక్కసారి ఒంటరిగా పిల్లల్ని హ్యాండిల్ చేస్తేనే గదా! ఆళ్ళెలా ఉంటారు బయట అని మనకు తెలిసేది. ఆల్వేస్ వి షుడ్ నాట్ డిపెండ్ ఆన్ హస్బెండ్స్ అబ్బా! లేకపోతే ఊరికే వాళ్ళుంటే కానీ ఎక్కడికెళ్ళలేమనమాట. సో, ఇలా మనం పిల్లలతోని గూడా మంచిగా ఎంగేజ్ అయ్యి వాళ్ళని బయటికి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు అలవాటయిపోతారు. వి కెన్ ఆల్సో హావ్ సమ్ గుడ్ స్పేస్ అనేసి నేను అనుకుంటూ ఉంటా. ఇలా ఒక ఫ్రెండ్‌ని కలిసి చాలా రోజులయిపోయింది. మంచిగా హ్యాపీగా టైమ్ అంతా స్పెండ్ చేసి, మంచిగా ఒక 2, 3 హవర్స్ క్వాలిటీ టైమ్ టుగెదర్‌గా ఉండి, అన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నామనమాట. షీ ఈజ్ ఆల్సో ఎ యూట్యూబర్. తన ఛానెల్‌ని కూడా ట్యాగ్ చేస్తాను. ఒకసారి వీలైతే తన ఛానెల్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుడ్ రిలేటెడ్ కంటెంట్ ఎక్కువగా చేస్తూ ఉంటుందనమాట తను. థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.